రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 7న కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆహ్వానించనుండగా ఏప్రిల్ 13న ఆయన అధికారికంగా గులాబీ కండువ కప్పుకోనున్నారు. జగిత్యాల వేదికగా జరగనున్న ఈ రాజకీయ పరిణామం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెను మార్పులకు సంకేతంగా మారుతోంది. గతంలో కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగిన గొంతుక ఇప్పుడు అదే గులాబీ గూటికి చేరుతుంది. జీవన్ రెడ్డిని మరో ఈటెల రాజేందర్గా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఏప్రిల్ 13న ఆయన చేరిక, ఆ వెంటనే ఏప్రిల్ 27న జగిత్యాలలో బీఆర్ఎస్ ప్లీనరీ, ఇవన్నీ చూస్తుంటే ఉత్తర తెలంగాణలో పట్టు సాధించేందుకు కారు పార్టీ పక్కా స్కెచ్ వేసినట్లు కనిపిస్తుంది. ఇక నాటి పోరాట యోధుడు జీవన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయబోతున్నారు. కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని రాగానే ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత రాకతో అటు కేడర్లో జోష్ రావడం ఖాయమని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 7న కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆహ్వానించనుండగా ఏప్రిల్ 13న ఆయన అధికారికంగా గులాబీ కండువ కప్పుకోనున్నారు. జగిత్యాల వేదికగా జరగనున్న ఈ రాజకీయ పరిణామం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెను మార్పులకు సంకేతంగా మారుతోంది. గతంలో కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగిన గొంతుక ఇప్పుడు అదే గులాబీ గూటికి చేరుతోంది. జీవన్ రెడ్డిని మరో ఈటెల రాజేందర్గా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఏప్రిల్ 13న ఆయన చేరిక, ఆ వెంటనే ఏప్రిల్ 27న జగిత్యాలలో బీఆర్ఎస్ ప్లీనరీ, ఇవన్నీ చూస్తుంటే ఉత్తర తెలంగాణలో పట్టు సాధించేందుకు కారు పార్టీ పక్కా స్కెచ్ వేసినట్లు కనిపిస్తుంది. ఇక నాటి పోరాట యోధుడు జీవన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయబోతున్నారు. కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని రాగానే ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత రాకతో అటు కేడర్లో జోష్ రావడం ఖాయమని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్, చెప్పండి. ఏప్రిల్ 7న కేటీఆర్ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారు, విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడే అయితే కేవలం ఆహ్వానం కోసమేనా, లేక భవిష్యత్తులో జీవన్ రెడ్డికి పార్టీలో ఇవ్వబోయే పదవులపై ఏమైనా చర్చలు జరగబోతున్నాయా? ఓవరాల్ దీని ప్లాన్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఏదైతే కాసేపటి కింద జీవన్ రెడ్డి తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఘాటైన ప్రశ్నలు వేయడం జరిగింది. అంటే ప్రభుత్వంపై చేసిన ఏదైతే విమర్శలు అయితే ఉన్నాయో చూస్తుంటే మనకు కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా తాను బీఆర్ఎస్ లో అడుగు పెట్టబోతున్నాడని. అయితే ఏదైతే కాంగ్రెస్ తన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే దీనికి ఒక కారణం అని కూడా ఆయన నొక్కి చెప్పడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే వీటికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో చేరున్నారు. అదే విధంగా ఎందుకంటే అక్కడ జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉన్న ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ గూటికి చేరడంతో అక్కడ నాయకులకు సరైన లీడర్ లేకపోవడంతో సరైన లీడర్ జీవన్ రెడ్డి అని చెప్పేసి అటు నా కార్యకర్తల్లో కూడా కొంత జోష్ పెరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో కూడా జీవన్ రెడ్డి వస్తే తనతో పాటు తన అనుచరులు ఒక జిల్లానే కాదు ఉమ్మడి జిల్లాలో కూడా చాలా మంది తన అనుచరులు తన వెంటే వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు అంతర్గత సమాచారం అయితే అందుతుంది. అయితే మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీలోకి తను అడుగుపెట్టిన తర్వాత పెద్ద మొత్తంలో తన అనుచరులను కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ 7 నాడు కేటీఆర్ స్వయంగానే జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి మరి ఆ పార్టీ పదవి గురించి కూడా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ మొదటగా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. తర్వాత
ఈ చర్చలు కూడా జరుగుతాయి. ఎందుకంటే తనకు తనకు సరైన గౌరవం అంటే తన స్థాయికి తగ్గట్టు గౌరవం లభిస్తుందని చెప్పేసి ఇటు కేటీఆర్ కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. పైనుంచి వచ్చే ఆదేశాలు ఏదైతే ఉన్నాయో కేసీఆర్ గారు చెప్పిన ఆదేశాల ప్రకారం కేటీఆర్ నిర్వహించబోతున్నారు. చూడాలి మరి ఈ 13వ తారీఖు నాడు పెద్ద మొత్తంలో భారీ జన సమీకరణ చేయబోతున్నట్టు తెలుస్తుంది రహీం. రవికుమార్, మీరు చెప్పినట్టుగానే యాక్చువల్గా ఏప్రిల్ 13న జరిగే చేరిక కార్యక్రమానికి అసలు వాస్తవంగా ఎవరెవరు ఏ అనుచరులతో చేరడానికి సిద్ధమవుతున్నారు అలాంటి ఏమైనా అప్డేట్ ఉందా? ఎందుకంటే ఉమ్మడి జిల్లా నుండి ఎవరెవరు ఆయన వెంట వచ్చే అవకాశం ఉన్నది అనే విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన రిపోర్ట్స్ సీక్రెట్గా తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. మనకు అందిన సమాచారం ప్రకారం ఏమైనా ఉందా? ఎవరెవరు ఉమ్మడి సంబంధించిన జిల్లా నుంచి ఎవరెవరు వెళ్ళబోతున్నారు? ఏదైతే మొన్న జగిత్యాలలో తన రాజీనామా లేఖను ప్రచురించడానికి ఏదైతే మీటింగ్ కార్యకర్తల మీటింగ్ అరేంజ్ చేయడంతో పాటు తెలిసిపోయింది. ఆ మీటింగ్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి తన అనుచరులు వర్గం సంబంధించిన నాయకులు కూడా అంటే సర్పంచులు, మాజీ సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీలు స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా రావడం జరిగింది. అక్కడ మాజీలు వచ్చారు. ప్రస్తుతం ప్రజెంట్ వాళ్ళు ఎదుగుతే కొనసాగుతున్నారో సర్పంచ్ కొనసాగుతున్న వాళ్ళు కూడా అక్కడికి రావడం జరిగింది. తనకు మద్దతు తెలిపేందుకు కూడా తాను వాళ్ళందరూ రావడం జరిగింది. ఆల్రెడీ తన వర్గానికి చెప్పుకొచ్చాడు, కొంచెం సమయం పాటించండి, సమయంలో నేను పిలుస్తాను, ఆ సమయంలో మీరు వద్దురు అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పినట్టు తెలుస్తుంది. చూడాలి. మనకు తెలిసిన ప్రకారం అయితే భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు జీవన్ రెడ్డి వర్గం ఒక జిల్లానే కాదు రాష్ట్రంలో కూడా తన రాకతో పార్టీలో కొంచెం బలోపేతం కూడా పెరగచ్చు బీఆర్ఎస్ పార్టీలో. ఎందుకంటే తన చేసిన ఏదైతే వర్క్ ఏదైతే ఉందో తన మీద ఉన్న నిజాయితీగా పనిచేస్తాడనే విషయం జగిత్యాలలో చాలా మంది నాయకులు చెప్పుకొచ్చిన పరిస్థితి. అంటే తాను పార్టీ కోసం ఏదైతే సంస్థ పార్టీ కోసమే తప్ప ప్రజల కోసం చేస్తాడు, పార్టీ కోసం కష్టపడతాడు. తన సొంతగా తన అభివృద్ధి కోసం అయితే కష్టపడాడు కాబట్టి తన అభివృద్ధి కోసం చూసుకోడు, తన వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఆలోచించాడు. ఏం చేసినా కానీ ప్రజల కోసమే ఆలోచిస్తాడని చెప్పేసి తన వర్గాలు అయితే చెప్పుకొస్తున్నారు. కాబట్టి తనతో వచ్చేందుకు తన వర్గం భారీ ఎత్తున వచ్చే అవకాశాలు అనేది మనకు తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో ఖచ్చితంగా మన ముందుకు కొంత మాజీ ఇలా ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని కూడా తెలుస్తుంది. కొంచెం 27న జరిగేటువంటి ఏదైతే ప్లీనరీ ఉందో ఈ జగిత్యాలలో జరిగేటువంటి ప్లీనరీ దాని ఎంతవరకు ప్రభావం చూపొచ్చు? దాన్ని ఎందుకంటే బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, దానికి సంబంధించి ఏ మేరకు ఉండొచ్చు? జీవన్ రెడ్డి ఆలోచనలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఏదైతే ఈ పార్టీలో చేరిన తర్వాత ఏదైతే ఈ ప్లీనరీ ఉందో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఇటు ఎల్ రమణ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడు. కాబట్టి అది మొత్తంగా చూస్తే ఇక్కడ 1,00,000 మందితో ఈ ప్లీనరీని ప్లాన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటు కేసీఆర్ అంటే ఇటు తాను జీవన్ రెడ్డి పార్టీ కండువ కప్పుకున్న తర్వాత మరి భారీ జన సమీకరణ జరగబోతుంది. అదే విధంగా ఈ ప్లీనరీని కూడా ఒక సక్సెస్ గా మరో ఉద్యమం లాగా తీసుకెళ్లేందుకు కూడా తన ఇవాళ మాట్లాడిన మాటల ప్రకారంగా తెలుస్తుంది. అంటే ఇది మార్పు రావాలి అని చెప్పేసి గతంలో మార్పు వచ్చింది, ఆ మార్పు కోసమే కేసీఆర్ కొట్లాడాడని చెప్పుకొచ్చిన పరిస్థితి. అంటే ఈ విషయం తను మాట్లాడిన మాటలు బట్టి చూస్తుంటే ఇప్పుడు కూడా మార్పు కోసమే నేను ఈ పార్టీ మారుతున్నా అని చెప్పేసి తను కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఏదైతే భారీగానే జన సమీకరణతో పాటు ఈ ప్లీనరీని కూడా సక్సెస్ఫుల్ చేసేందుకు తాను అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. రహీం. రైట్ రవి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. మనలో మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చి కేవలం 2 సంవత్సరాల కాలం మనం ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో మన ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇది ఒక అద్దం పడుతుందని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం, ఇలా ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. అటువంటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఒక
ఇవాళ ఈ ప్రాణహిత నది జలాల వినియోగంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోవటం, ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటున్నాను. కేవలం ఉమ్మడి కర్మాడ్ జిల్లానే కాదు, ఉమ్మడి కర్మాడ్ జిల్లాతో పాటుగా మీకు మెదక్ కానీ నిజామాబాద్ ఇప్పుడు ఫ్లడ్స్ లో కెనాల్ రివర్స్ పంపింగ్ ఉందా? పరిస్థితి ఆనాటికి మార్పు చూడండి అంటారు మీరు.